అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో అయితే పెళ్లి అయిన ప్రతి మహిళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి పూజలు, వ్రతాలు, నోములు ఏ విధంగా చేసుకోవాలో తెలియదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలామందికి నిత్య పూజ ఏ విధంగా చేయాలో తెలియదు కదండి. అలానే కలసం పైన బ్లౌజ్ పీస్ అనేది ఏ విధంగా మడుచుకోవాలి, శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. శ్రావణ మాసం వస్తే చాలండి, ప్రతి ఇల్లు కూడా పూజలు, వ్రతాలు, నోములతో నిండిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు చక్కగా ఈ విధంగా ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి చక్కగా లక్ష్మీదేవికి ఆహ్వానం అనేది పలుకుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అండి తెల్లవారుజామునే నిద్రలేవారండి. మరీ సూర్యుడు బారుడు పొద్దెక్కే వరకు నిద్రపోకుండా చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ఈ విధంగా కల్లాపు చల్లుకొని చక్కగా ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇంటి ముందు ఈ విధంగా చక్కగా చేసుకున్న తర్వాత చక్కగా తలస్నానం చేయాలండి. ఆ తర్వాత కాళ్ళ నిండుగా పసుపు పూసుకొని నుదుటిన కుంకుమ ధరించి చేతికి మట్టి గాజులు ధరించి తప్పకుండా మెడలో నల్ల పూసలు ధరించి పూజ అనేది చేసుకోవాలండి. వీటన్నింటినీ తప్పకుండా మనం పాటించి పూజ చేసుకుంటేనే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుందండి. తెల్లవారుజామునే ఎందుకు నిద్ర లేవాలంటే మనకి పురాణాల్లో తెలియచేస్తున్నాయి కదండి. తెల్లవారుజామునే లక్ష్మీదేవి వీధుల్లో సంచరిస్తూ ఉంటుంది. ఏ ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. అందుకోసం ప్రతి మహిళ కూడా తప్పకుండా తెల్లవారుజామునే నిద్ర లేవటం అనేది అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా గడప పూజ అనేది చేసుకోవాలండి. ఏ ఇంటి గడప అయితే పచ్చగా ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావటానికి ఇష్టపడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ప్రతి శుక్రవారం రోజు ఈ విధంగా గడప పూజ అనేది చేసుకోండి. గడపకి మనము ఎల్లో పెయింట్ వేసినా కూడా తప్పకుండా పసుపు అనేది రాసుకొని కుంకుమతో బొట్లు పెట్టి బియ్యం పిండితో ఈ విధంగా ముగ్గు వేసుకొని ఈ విధంగా రాగి పాత్రలో నీటిని పెట్టి అందులో పుష్పాలను వేయాలండి. ఈ విధంగా చేయటం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాల్లో కూడా మనకి తెలియచేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా గడప పూజ అనేది చేసుకోవాలి. మీలో ఎవరికైనా గడప పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి. వీడియో లింక్ కావాలంటే ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అంతేకాదండి, గడప ముందు దీపారాధన చేసినా కూడా మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అందుకోసం గడప ముందు దీపారాధన ఎలా చేయాలో కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టానండి. అలానే మనం తప్పకుండా పూజ చేసేటప్పుడు దేవుడి సామాగ్రి అనేది శుభ్రం చేసుకున్న తర్వాతే దీపం అనేది వెలిగించుకోవాలండి. అలానే శుక్రవారం రోజు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. శుక్రవారం రోజు మాత్రం పొరపాటున కూడా దేవుడి పటాలను కదిలించకూడదండి. దేవుడి పటాలను శుభ్రం చేయటం కూడా చేయకూడదు. పొరపాటున ఎవరైనా ఇప్పటి వరకు శుక్రవారం రోజు దేవుడి పటాలను శుభ్రం చేస్తున్నట్లయితే ఇప్పటి నుంచి మానవేయండి. మన పూజా మందిరంలో ఉన్న దేవుడి ఫొటోస్ని మనం శుక్రవారం రోజు అస్సలు కదిలించకూడదండి. ఈ విధంగా చక్కగా దేవుడి సామాగ్రి మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఎర్రటి రెక్క మందారాలతో ఈ విధంగా మనం పూజా మందిరంలో చక్కగా పూజ చేసుకోవాలండి. మనం శుక్రవారం రోజు లక్ష్మీ పూజ సపరేట్గా చేసుకునే పనైతే చక్కగా ముందుగా నిత్య దీపారాధన అనేది చేసుకొని ఆ తర్వాత సపరేట్గా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా లక్ష్మీ పూజ చేసుకో. అలానే శ్రావణ శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు తప్పకుండా ఇలా కామాక్షి అమ్మవారి దీపం వెలిగించటం వలన మనకి లక్ష్మీ కటాక్షం అనేది చాలా సులువుగా లభిస్తుందండి. కామాక్షి అమ్మవారి దీపాన్ని ఈ విధంగా చక్కగా మనం తమలపాకు మీద వెలిగించటం వలన మనకి మంచి ప్రయోజనాలు ఉంటాయి. మనలో ఎవరికైనా కూడా కామాక్షి అమ్మవారి దీపం ఏ విధంగా వెలిగించాలో తెలియకపోతే మన ఛానల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఉన్నాయండి. వీడియో లింక్ ఇస్తాను, తప్పకుండా ఒక్కసారి చెక్ చేయండి. మనలో చాలామందికి కామాక్షి అమ్మవారి దీపం ఏ విధంగా వెలిగించాలో తెలిసే ఉండిద్ది. ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అందుకోసం వీడియో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అలానే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు తప్పకుండా ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఉప్పు దీపం వెలిగించటం వలన మనకి ఐశ్వర్యం అనేది వస్తుంది. అందుకోసం ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారండి. మట్టి ప్రమిదకి ఈ విధంగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి అందులో రాళ్ళ ఉప్పుని వెయ్యాలండి. పొరపాటున
రాళ్ళ ఉప్పు కాకుండా నైస్ ఉప్పు అనేది వేయకూడదు. రాళ్ళ ఉప్పునే మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి రాళ్ళ ఉప్పు మీద ఈ విధంగా దీపం వెలిగించాలి. అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గాజుల మాలని చక్కగా మనం సిద్ధం చేసుకొని లక్ష్మీదేవి చిత్రపటానికి ఈ విధంగా గాజుల మాలను సమర్పించిన మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి. గాజుల మాలను ఏ విధంగా సిద్ధం చేయాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియో పెట్టానండి, వీడియో చూడండి. అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా మనము లక్ష్మీదేవి చిత్రపటానికి చక్కగా పూలమాలని సమర్పించి ముందుగా వినాయకుడు పూజ చేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి చక్కని తాంబూలాన్ని అందజేస్తే మనకి తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి. అలానే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. మనం ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా శుచి శుభ్రత అనేది పాటించాలి. శుచి శుభ్రత లేని పూజ ఏమాత్రం పనికిరాదండి.